ఇక్కడ చూడండి అయ్యా ఏం డ్రామా, మామూలు డ్రామానా ఇది? ఇది మామూలు డ్రామా కాదు. ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి. ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2-3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ అయింది. రైతుల ఖాతాలో 2450 కోట్లు జమ అయినాయి. ఈ నెలాఖరున 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తయిపోతుంది. ఏం డ్రామా, మామూలు డ్రామా కాదు ఇది. అంటే ఈ తలకాయకి తెలవకుండానే ఇప్పుడు రైతు బంధు పైసలు మెల్లగా పడుతున్నాయా? అసలు విషయం ఏంటంటే ఈయననే చెప్పిండు 7,700 కోట్లు గత ప్రభుత్వం పెట్టిపోయింది కదా. ఈ 7,700 కోట్లు ఉన్నటువంటి వాటిని అప్పుడు వేసేస్తే కరెక్ట్గా వారం రోజులలో అందరికి పైసలు పడేటివి. కానీ ఏం చేసినంటే ఈ 7,700 కోట్లని ఈయన ప్రభుత్వం రావడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్కి ఈ సగం పైసలు పోయినాయి అనమాట. ఇళ్ళకెళ్ళి సగం పైసలు పోయినాయి. ఏంది? కాంట్రాక్టులు, పాత కాంట్రాక్ట్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులన్నీ ఆ మహానుభావుడు మింగేసిండు. మొత్తం మంచిగా నిమ్మలాగా మింగి గుటుక్కున మింగేసి అప్పుడు కూడా నాకేం తెలియదు నంగనాచి అని చెప్పేసి నాటకాలు పడతా ఉన్నాడు. అలా ఆ పైసలు మింగేసిరు. అది మింగినాక ప్రజాపాలన దర్బారు గిర్బారు అని చెప్పేసి పెద్ద పొంగనాలు మాట్లాడిండు. ఇక నిన్న ఒక వీడియో వచ్చిందా? ల్యాండ్ క్రూజర్ల వీడియో ఒకటి వచ్చింది చూడు. నిన్న ల్యాండ్ క్రూజర్లు కూడా వచ్చినాయి, 7 ల్యాండ్ క్రూజర్లు కొత్తవి. ఏమని చెప్పిండు? కేసీఆర్ కొన్నాడు అని చెప్పిండు. మరి కేసీఆర్ కొంటే తెల్ల కలర్లో ల్యాండ్ క్రూజర్లు కొంటాడు. ఎందుకంటే ఆయన నల్ల కలరు ఏ వాహనాలు వాడాడు, నల్ల అనేటువంటి బ్లాక్ కలరే ఆయనకు విరుద్ధం. ఆయన ఎంతసేపున వైట్ కలరు కార్లే వాడిండు. ఆ వైట్ కలర్లో ఉంటాయి కదా మరి ల్యాండ్ క్రూజర్లు. కేసీఆర్ కొంటే వైట్ కలర్లో ఉంటాయి కదా, కర్య కలర్లు ఎట్లా వచ్చినాయి? అంటే నువ్వే కొని, నువ్వే డ్రామా చేసి, నువ్వే ఈ పెర్ఫార్మెన్స్ చేసి నీ మీడియాలో ప్రచారం చేయించుకొని గత ప్రభుత్వం మీద తోసేసి ఇప్పుడు ఆ ల్యాండ్ క్రూజర్లు ఎక్కి కులుకుతున్నావు అనమాట. నువ్వు మంచిగా అలా ఊగుతా ఉన్నావు. ఇప్పుడు ఇది ఈయన వేస్తున్నటువంటి కథ. అంటే ఆ పైసలన్నీ ఖర్చు పెట్టింది ఈయననే, ఇవన్నీ తెలుసు డ్రామా. ఇదంతా ఆ 7,700 కోట్లు ఈయన భోగభాగ్యాల కోసము వాడుకున్నాడు. ఈయన తిరగడం కోసము ఆ ఢిల్లీకి 10 సార్లు పోయొచ్చిండు. ఇప్పటికే సీఎం అయిన కాడ నుంచి దావోస్కు పోయొచ్చిండు. ఈ మొత్తము ఈ విలాసవంతమైనటువంటి జర్నీలకు దీనికోసము వాడుకున్నాడు ఆ పైసలన్నీ. అవన్నీ వాడుకొని ఇప్పుడు ఏంది ఇప్పటికే ఏంది ఈయన పార్టీ కార్యకర్త ఆ తీన్మార్ మల్లిగాడు చెప్పు తీసుకొని కొడతానే రైతులని. మళ్ళీ ఈయన పార్టీ మంత్రి, ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చెప్పు తీసుకొని కొడతా అడిగిన వారిని అని చెప్పే. సో ఇదంతా డ్యామేజ్ అవుతా ఉంది. రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ఏంది? ముందు రైతు బంధు పైసలు వేయిర్రి, పాపం రైతులు బాధపడిపోతున్నారు, ముందు రైతు బంధు పైసలు వేయిర్రి, తర్వాత మనం చూసుకుందాము. అంత ప్రేమ ఉన్నోనివి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖున జీతాలు ఎట్లా ఇచ్చినాం మరి అందరికీ? అది కూడా 1 తారీఖు ఏం పడలే, 15 తారీఖు దాకా పడుకుంటూ వచ్చినాయి. వాళ్ళకి ఇచ్చే బదులు ఫస్ట్ వీళ్ళకి ఇవ్వచ్చు కదా రైతులకు. అట్ట కాదు, ఎంత పిఆర్ స్టంట్స్ కావాలి కదా. 1 తారీఖు వేస్తున్నామని చెప్పి కలరింగ్ ఇస్తే మన పత్రికలన్నీ రాయాలి, జీతాలు పడ్డాయోచ్చు అని చెప్పేసి రాయాలి. ఇడున్నట్టుగా బూత్ కిట్ గాడు, ఈ బూత్ కిట్ గాడు రాయాలి, ఈ ప్రచారం చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొత్తగా ప్రేమ ఒలకపోయాలి రైతుల మీద. ఇక ముందు రైతు బంధు వేయరి అని చెప్తున్నాడంట. సిగ్గులేదా సిద్ధ కింద అంటే నాకెక్కడ సిగ్గు ఎప్పుడో చిన్నప్పుడే పోయింది అన్నదంట. ఇక ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట కూడా.